అలానే విడిచినటువంటి వస్త్రాన్నే కట్టుకోవడం, ఇటువంటి ఒక 8 రకాలైనటువంటి దోషాలను అష్టకష్టములు అంటారని చెప్పని మనకి తెలియజేస్తూ వస్తున్నారు. అలానే మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని సుఖంగా స్వీకరించడం, మనస్సుని ఎప్పుడు కూడా ప్రసన్నంగా అట్టిపెట్టుకోగలగడం, ఎదుటివారు అడిగినప్పుడు కాదు, కూడదు, లేదు అనకుండా దానం చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉండటం, ఇటువంటి ఒక 8 విధములైనటువంటి గుణాలను అష్టవిధములైనటువంటి భోగములు అంటారు. ఇటువంటి అష్టకష్టాలను తొలగించుకోవడానికి, అష్టవిధములైనటువంటి భోగభాగ్యములను పొందడానికి మనకు ఉపకరించేటువంటి స్తోత్రాలనే అష్టకములు అని అంటారు. ఇలా ఈ 8 సంఖ్యగా ఉండేటువంటి భోగాలను పొందడానికి కోసమే అష్టకం అనేటువంటి ఒక ప్రక్రియను స్తోత్రాలలో ప్రవేశపెట్టారు. అంతేగాక 8 సంఖ్య మాయకు సంకేతం. మాయాతీతమైనటువంటి స్థితిని మనం పొందితే తప్ప పరమాత్మను చేరుకోలేం కనుక కూడా అష్టకం అనేటువంటి ఒక స్తోత్ర ప్రక్రియను ప్రారంభం చేయడం జరిగింది. పాశములు 8 రకాలుగా ఉంటాయట. ఈ యొక్క భవబంధాలను తెంచుకోవడానికి కానీ ఈ 8 విధాలైనటువంటి పాశములు మనకు అడ్డం పడుతూ ఉంటాయి కనుక ఈ పశుపాశ విమోచనను మనం పొందడానికి కానీ మనకు ఉపకరించేటువంటివే అష్టకములు. అటువంటి అష్టకముల్లో బాబావారి అష్టకం ఒక విశేషమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల బాబా అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అంతే భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలలో దుర్గా అపరాజితా స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. దేవీ సప్తశతిలో ఉన్నటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. దేవతలందరూ కూడా శుంభనిశుంభాసురుల బాధపడలేక తమకు ఆ రాక్షస బాధ తొలగించమని చెప్పని హిమాలయ పర్వత శ్రేణిలో నిలబడి పరాశక్తిని ప్రార్థన చేసినటువంటి స్తోత్రమే అపరాజితా స్తోత్రం. జయ విజయ అనబడేటువంటి చలికత్తెలతో సేవలందుకుంటూ తాను అపరాజితగా నిలబడి సమస్తమైనటువంటి శత్రు సైన్యాన్ని కూడా చీల్చి చెండాడి ఎప్పుడు కూడా తనను ఆరాధన చేసేటువంటి భక్తులకు జయాన్ని కలగజేసేటువంటి తల్లికి అపరాజిత అని పేరు. అటువంటి ఆ అపరాజితా దేవిని ఇందులో స్తోత్రం చేయడం జరుగుతుంది కనుకనే దీనికి అపరాజితా స్తోత్రం అనేటువంటి పేరు వచ్చింది. అంతేగాక ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేటువంటి వారికి ఏనాడు ఎన్నడూ అపజయం కలగదు గనక, ఎటువంటి దోషాలు అంటవు గనక కూడా దీనికి దుర్గా అపరాజితా స్తోత్రం అనేటువంటి పేరు వచ్చింది. ఇందులో 24 శక్తులుగా అమ్మవారి దర్శనం చేయడం జరుగుతుందమ్మ. అందులో ఉండేటువంటి మాతృస్వరూపాన్ని, అలానే అందులో ఉండేటువంటి ఆకలివి, నిద్రవి, అందులో ఉండేటువంటి క్షమాగుణాన్ని కూడా నీవే అంటూ అమ్మవారిని 24 స్వరూపాలలో దర్శనం చేయడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకమునకు ఒక్కొక్క విశేషం ఉంది. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత
నమస్తస్యై 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 నమో నమః అని ఇందులో ఒక శ్లోకం వస్తుంది. యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ ఒక్క శ్లోకాన్ని రోజు కూడా 108 సార్లకి తగ్గకుండా మనం జపం చేస్తూ వచ్చినట్లయితే వృత్తిపరంగా మనం ఎదుర్కొనేటువంటి ఆటుపోట్ల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అలా ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకమునకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అంతటి విశేషమైనటువంటి ఆ శ్లోకాల సమాహారమైనటువంటి ఆ దుర్గా అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణే ఖ్యాత్యై తస్యై చ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతిసౌమ్య అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్. శాంతిర్జాతిస్తథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి. కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః. తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా. త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते. नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो